ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకు ఇచ్చినటువంటి నూతనమైన గొప్ప వాగ్దానం మరి దావీదు గారు తన కీర్తనల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అది కీర్తనల గ్రంథము 45వ కీర్తన 2వ లేఖనం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. దేవుడిని స్పష్టంగా దేవునితోనే మాట్లాడుతున్నాడు. నరులు అందరికంటే కూడా దేవుడు అతి సుందరుడై ఉన్నారు. ఆయన 10,000 మందిలో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. అంతేకాదు, ఆ సుందర రూపము పై రూపము కాదు. దేవుడు చెప్తున్నట్టు మాట అంతఃరూపాన్ని గురించి దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమలో అతి సుందరుడు, మరి మృదుత్వంలో అతి సుందరుడు, మరి సున్నితంగా ప్రతి వాడిని ప్రేమించి ప్రతి వాడిని నీతి మార్గంలో నడిపించుటలో యథార్థవంతుడుగా వచ్చినటువంటి సుందరుడు. ఏ విషయంలోనైనా కూడా ఆయన అతి సుందరుడే. మరి ఆ రీతిగా తను సృజించినటువంటి నరులను కూడా చూడాలని దేవుడు ఎంతో ఆశ కలిగి నరుని తన రూపంలో నిర్మించుకున్నాడు. అంటే దేవుని కంటే కూడా అతి సుందరుడుగా నరుని చూడాలనే ఆశ. మరి అలాంటి దేవుని యొక్క గుణగణములు మనలో ఉన్నాయా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పై రూపము చూసి మురిసిపోయే మనం అంతఃరూపాన్ని చూసే దేవుడు. ఆ అంతఃరూపం అతి సుందరంగా ఉందో లేదో ప్రతి మానవుడు కూడా, ప్రతి నరుడు కూడా గ్రహించాల్సిన విషయమే. మరి దేవుని కంటే అతి సుందరుడుగా, ఆయన నీతి మార్గంలో నడిచేవాడిగా, స్థిరమైన విశ్వాసిగా మనం ఉన్నట్లయితే ఆయన రూపంతో మనం సరిపోల్చుకోగలం. మరి అలా ఉందామా వద్దా ఒక్కసారి ఆలోచించండి. ఆయన యొక్క సుందర రూపం మనలో కనిపించాలన్నట్లయితే ఏ దినం నుండైనా ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడా, ప్రియమైన మా గొప్ప ఘనమైన తండ్రి, మీ పాదముల దగ్గర వీక్షించున్న ప్రతి విశ్వాసిని నుంచి బ్రతిమలాడుకుంటున్నా. ప్రభా, మేము బాహ్య రూపం చూసి మురిసిపోతాం, కానీ మీరు అంతఃరూపము అతి సుందరమైనది. ఆ రూపంతో సరిపోల్చగలిగిన హృదయాలను మాకును దయచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో మమ్మల్ని మేము మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.